రెడీయా? వినబడుతున్నా ఇది? వస్తుంది కానీ ముందేందో చెప్పు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నీకు కూడా శరణార్థి. నిన్న ముఖ్యమైన పనా సుంకిశాల పంప్ హౌస్ అని, తర్వాత చాలా వివరంగా ఒకటి కాదు కూలిన సుంకిశాల గోడ అని చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా ఇవన్నీ కూడా చాలా వివరంగా చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి. రాత్రి ఇప్పుడు ఏమైంది మరి? అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా నువ్వే చెప్పాలి. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటాం. మరి ఇప్పుడు ఏమంటావు? హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు, పాత ముచ్చట్నే కదా, మళ్ళేం చెప్తున్నావు? ఆ రోజుల్లో రైతులు చాలా మంది గాయపడ్డారు. నీ సర్కార్ల గాయవల్లేదా? నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్ కి ఎప్పటికప్పుడు అందుతా ఉండాలన్న ఉద్దేశంతో 50 ఏళ్ల దాకా మీ సర్కార్ ఉంటది అనుకున్నావా? ఈ ప్రాజెక్టు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ నాయన పెద్ద టాప్. ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్ గా చాలా వేగంగా చేశాం. ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఇప్పుడు ఆగం చేసింది కూడా మీరే. విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది. అందుకే లక్షల కోట్ల అప్పయింది. మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల, అక్కడ అధికారుల మీద అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు. 10 ఏళ్లలో మీరు చేసింది ఇది 100% దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది. మేమేం దాయలేదే అక్కడికి ఎవరిని పోనీయలే. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ముచ్చడం మీరే చెప్పాలి. ఏ ఏజెన్సీ అయితే పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అట్లయితే మెగా కంపెనీ కూడా పెట్టాలా సారు? మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఎవరికి మీకా సారు? ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం, జవాబుదారితనం లేకపోవడం, మళ్ళీ మీదికెళ్ళి మా మీద దాడి. సారు, మీ మీద దాడి చేయడం అన్యాయమే. చిల్లర దాడి, చిల్లర విమర్శలు, లేకి మాటలు. సారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు. కాళేశ్వరంలో జరిగితే, మేడిగడ్డ జరిగితే NDSA వస్తుంది, ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఉరికొస్తాయి. సారు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జి తోనే వేయండి. అందరికి వర్తిస్తుందా సారు? ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా, పోయిన ముఖ్యమంత్రి కూడా తీసుకోవాలి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట తెలుసు, అందుకే మిమ్మల్ని గద్దెదించి. నేను ఎన్ని రోజులు రాయాల పత్రికలు, టీవీలు కూడా వాళ్ళు ఉన్నదే రాత్తానికి సారు. పేర్లు మార్చుడు, ఇదే నా మార్పు అంటే. మీరు కూడా అదే చేశారు కదా సారు. ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది. తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం, మా పార్టీ బృందం కూడా పోతుంది. గట్లయితే తప్పు ఎవరిదో తెలుస్తుందా సారు? ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం. పెద్ద సార్ ఉండగా ఇంకో ఇంజనీర్ ఎందుకు సార్?